అందరికీ ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ప్రశ్న జవాబులు తెలుసుకుంటున్నాం మనం. ఇది 5వ రోజు అనుకుంటా కదా, 5వ రోజు. రాసుకోండి. ధ్యానం వల్ల కుటుంబ జీవితం దూరం అవుతుందా? అంటే ధ్యానం చేయడం వల్ల కుటుంబానికి దూరం అవుతామా? ఆన్సర్ లేదు. నిజమైన ధ్యానం కుటుంబాన్ని మరింత ప్రేమతో చూసేలా చేస్తుంది. ధ్యానం వల్ల మనకు సహనం పెరుగుతుంది, అర్థం చేసుకునే గుణం వస్తుంది, మాటల్లో మాధుర్యం పెరుగుతుంది. ధ్యానం అంటే కుటుంబం నుంచి పారిపోవడం కాదు, ప్రేమతో జీవించడం నేర్పుతుంది. ధ్యానం చేసేవారు తక్కువ మాట్లాడాలని ఎందుకు చెబుతారు? ఎక్కువ మాటల్లో శక్తి వృధా అవుతుంది. తక్కువ మాట్లాడితే మనసు ప్రశాంతమవుతుంది, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, అంతర్ముఖత పెరుగుతుంది. అంటే అసలు మాట్లాడకూడదని కాదు, అవసరమైనవి మంచి మాటలు మాట్లాడాలి. ధ్యానం వల్ల భయం ఎలా తగ్గుతుంది? ధ్యానం వల్ల మనిషిలో ఆత్మబలం పెరుగుతుంది. క్రమంగా నేను ఒంటరివాడిని కాదు, దైవశక్తి నాతో ఉంది అనే భావన పెరుగుతుంది. అప్పుడు భవిష్యత్తుపై భయం తగ్గుతుంది, మరణ భయం కూడా క్రమంగా తగ్గుతుంది. ధ్యానం చేసేవారికి సేవ ఎందుకు అవసరం? ధ్యానం మనసును పవిత్రం చేస్తుంది. సేవ ఆ పవిత్రతను జీవితంలో వ్యక్తం చేస్తుంది. సేవ వల్ల అహంకారము తగ్గుతుంది, కరుణ పెరుగుతుంది, స్వార్థము తగ్గుతుంది, ప్రేమ పెరుగుతుంది. సేవ లేని ధ్యానం కొన్నిసార్లు స్వార్థంగా మారవచ్చు. ధ్యానం యొక్క అసలు లక్ష్యం ఏమిటి? ధ్యానం యొక్క పరమ లక్ష్యం ఏంటి అంటే మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం, దైవంతో ఏకత్వాన్ని అనుభవించడం, శాశ్వతమైన ఆనందాన్ని పొందడం. బయటి ప్రపంచంలో ఎంత వెతికినా పూర్తి శాంతి దొరకదు. నిజమైన శాంతి మన లోపలే ఉంది. ధ్యానం ఆ లోపలి ద్వారం తెరుస్తుంది. అసలు ధ్యానం ఎందుకు చేయాలి అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి ఈ ధ్యానం చేయాలి. అయ్యో మనం ఎందుకు తెలియదు? మనకెందుకు తెలియదు? తెలుసు, నాకు పలానా పేరుంది, పలానైన భార్యను, పలానైన కోడల్ని, పలానైన కూతుర్ని, పలాని ఊరు, ఇలా పలానా అని చెప్పుకుంటాం. కానీ మనం ఆ పూర్ణాత్మ నుంచి విడిపడిన అంశాత్మలం. ఏ పూర్ణాత్మ ఎక్కడ కలవాలి అనేది మన స్వరూపాన్ని తెలుసుకోవడమే ఈ ధ్యానం యొక్క అసలు లక్ష్యం. అంటే ఇంకా ఈ దైవత్వ ఏకత్వాన్ని అనుభవించడం. ధ్యానం చేయడం వల్ల భగవంతుడితో మనం అనుసంధానం అవుతాం. ఇంకా శాశ్వతమైన ఆనందాన్ని. ఇప్పుడు చూడండి, బయట ప్రపంచంలో ఎన్నో మనం కోరుకున్న కోరికలు, మనకు కనిపించిన వస్తువులన్నీ కావాలి అనుకుంటున్నాం, తీసుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం. కానీ ఆనందాన్ని పొందుతున్నామా అంటే తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే పొందుతున్నాం. అంటే ఇక్కడ బయటి ప్రపంచంలో మనకు శాంతి అనేది పూర్తిగా దొరకదు. ఎప్పుడైతే నీలోకి నీవు ప్రయాణం చేస్తావో, పత్రి గారు ఇచ్చినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేస్తావో, అప్పుడే నీకు ఆ శాంతి అనేది లభిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లోకి రావాలంటే ఆ డోర్ తెరుచుకొని మనం ఎలా ఇంట్లోకి వస్తామో, ఆ శాంతి కావాలంటే మనలోకి మనం ప్రయాణం చేయాల్సిందే. చేస్తేనే ఆ పరమ లక్ష్యం మనం చేరుకుంటాం. ఇవన్నీ ధ్యానం చేస్తే ఒక్కటే రోజులో మనకి ఇవన్నీ లభించవు. రోజు మనం ఈ ప్రయాణం సాగుతూనే ఉండాలి. మన జీవితం ఎలా జీవించుకుంటూ పోతున్నామో అలాగే ఈ ధ్యానం కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూనే
ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక చెట్టు విత్తనం నాటిన వెంటనే చెట్టు వస్తుందా? ఎన్నో రోజుల తర్వాత ఆ చెట్టు వస్తుంది. అప్పుడు మనకు కావలసినటువంటి పండ్లు, కాయలు, పూలు అన్నీ మనం తింటాం. అలాగే మనం కూడా ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది? శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా అన్ని రకాల లాభాలు వచ్చిన తర్వాత చివరికి ఆత్మపరంగా మనం లాభాన్ని పొందుతాం. అందుకే నాకేమీ లాభం లేదు, నాకు ఎటువంటి అనుభవాలు వస్తలేవు అని తొందరపడొద్దు, నిరుత్సాహపడవద్దు, నిరాశ చెందవద్దు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రతిరోజు ధ్యానం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మన రోజువారీ జీవితం జీవిస్తున్నామా లేదా? ప్రతిరోజు ఒకటేలాగా ఉంటుందా? మనకు ఉండదు. ప్రతిరోజు ఉత్సాహంగా ఉండటం లేదు. కానీ ధ్యానం చేస్తే ప్రతిరోజు ఉత్సాహంగా ఉండడానికి మనకు అవకాశం. అందుకే మనం చేసే సాధనని ప్రేమతో చెయ్యాలి. చేస్తేనే మన జీవిత లక్ష్యాన్ని చక్కగా చేరుకుంటాం. ఓకే మాస్టర్స్, అందరికీ కృతజ్ఞతలు. మళ్ళీ తర్వాత 31వ ప్రశ్న రేపటి క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.